ఓటీటీల హవా నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ నుంచైనా కొత్త సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ గతంలో టాలీవుడ్ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నప్పటికీ అందరూ దీన్ని ఫాలో కావటం లేదు. ఈ నెల 1న రిలీజ్ అయిన నాని సినిమా హిట్ 3 బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 29న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హిట్ 3 మాత్రమే కాకుండా తమిళ మూవీ రెట్రో, మలయాళం రీసెంట్ హిట్ తుడురం సినిమాలు సైతం మే నెలలో రిలీజ్ అయి ఇదే నెలలో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన కొత్త సినిమాను థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అయ్యేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 3 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత యాక్ట్ చేసిన మూవీ సితారే జమీన్ పర్, స్పానిష్ మూవీ ఛాంపియన్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సితారే జమీన్ పర్ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది. 3 వారాల కిందట ట్రైలర్ ను రిలీజ్ చేయగా హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆర్ఎస్ ప్రసన్న ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీతో ఉన్న వారికి బాస్కెట్ బాల్ కోచ్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ కూడా ఫన్నీగా సాగిపోయింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేసేందుకు అమీర్ ఖాన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలపై ఓటీటీల ప్రభావాన్ని తగ్గించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. కొద్ది రోజుల కిందట అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓటీటీల ప్రభావం థియేటర్స్ పై పడుతోందని చెప్పుకొచ్చారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు 8 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చే విధానాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి డీల్ వ్యాపారంలో సరైంది కాదన్నారు. ఈ నేపథ్యంలోనే సితారా జమీన్ పర్ మూవీతో అమీర్ ఖాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ను బ్రేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో కాకుండా యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. యూట్యూబ్ లో సినిమా చూడాలి అనుకునే వారికి మూవీ ప్రొడ్యూసర్స్ సూచించిన రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నిర్మాతలకు కూడా నష్టం ఉండదని అమీర్ ఖాన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అమీర్ ఖాన్ ఓటీటీని బాయ్కాట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.